బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ నటి మాధవి లతపై ఏపీ బీజేపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సాయిబాబాపై మాధవి లత మాట్లాడిన వ్యాఖ్యలకు తీవ్రంగా ఖండిస్తున్నామంటూ మాధవ్ అంటున్నారు. మాధవి లత వ్యాఖ్యలను బీజేపీకి సంబంధం లేదని, ఈ రెండింటినీ ముడిపెట్టొద్దని, పూర్తిగా ఆ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం అంటూ మాధవ్ అంటున్నారు. ఆమె వ్యక్తిగత మాటలకు బీజేపీకి సంబంధం లేదని, వాటిని బీజేపీకి చుట్టడం సరికాదంటున్నారు. సాయిబాబాపై మాధవి లత చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కూడా చెప్తున్నారు. మాధవి లత వ్యాఖ్యలను బీజేపీ చాలా సీరియస్గా తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. అధిష్టానంతో చర్చించి చర్యలు తీసుకుంటామంటూ కూడా మాధవ్ చెప్తున్నారు. ఇటీవల సాయిబాబా దేవుడు కాదంటూ మాధవి లత వ్యాఖ్యలు చేయడం, ఆ విషయంలో దుమారం రేగడం, ఆ విషయంలో నేను క్షమాపణ కూడా చెప్పను, సాయిబాబా దేవుడు కాదు అని ప్రూవ్ చేయడానికి చాలా ఆధారాలు ఉన్నాయంటూ కొన్ని విషయాలకు సంబంధించి మాట్లాడుతూ కొన్ని వీడియోస్ కూడా చేశారు మాధవి లత. అయితే ఇప్పుడు ఈ వ్యాఖ్యలను బీజేపీలో మెంబర్గా ఉంటూ యాక్టివ్గా ఉంటూ మాధవి లత రెగ్యులర్గా ఇలాంటి కామెంట్స్ చేయడంతో బీజేపీ అధిష్టానం సీరియస్ అయినట్లుగా తెలుస్తుంది. అటు ఏపీ బీజేపీ నుంచి, తెలంగాణ బీజేపీ నుంచి కూడా చాలా సీరియస్గా రియాక్షన్ వచ్చింది. మాధవి లత చేసినటువంటి వ్యాఖ్యలు తన పర్సనల్ మాత్రమే, మా పార్టీకి సంబంధం లేదు, ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి అంటూ కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. సాయిబాబా భక్తులు మాధవి లత చేస్తున్నటువంటి వ్యాఖ్యల మీద చాలా బాధపడడం, వాళ్ళు సమాధానం చెప్పే ప్రయత్నం, మాట్లాడే ప్రయత్నం చేసినా సరే మాధవి లత ఆ విషయంలో నేను ఒప్పుకోను, ఖచ్చితంగా నేను క్షమాపణ కూడా చెప్పను, ఈ విషయంలో వెనక్కి తగ్గను అంటూ మాట్లాడడాన్ని మనం చూసాం. రెగ్యులర్గా వీడియోస్ రిలీజ్ చేస్తూ వస్తున్నారు. చాలా పెద్ద కాంట్రవర్సీ అయింది. ఇప్పుడు బీజేపీ ఈ విషయంలో మాకు సంబంధం లేదు అని చెప్తున్నారు. కానీ ఇక్కడితో ఆగుతారా? మాధవి లత మీద ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? మెంబర్గా ఉండి ఆ వ్యాఖ్యలు చేస్తున్నారు కదా, తాను చేసే వ్యాఖ్యలు పార్టీ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తాయి కదా, మరి ఇక్కడితో ఆగిపోతారా తన పర్సనల్ విషయం అని చెప్పేసి? లేకపోతే పార్టీ నుంచి ఏమైనా డైరెక్షన్ వస్తుందా క్షమాపణ చెప్పమని? కానీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలంటూ అయితే మాట్లాడారు. అసలు మాధవి లత ఏమన్నారు గతంలో? లెట్స్ టేక్ ఇట్, ఒకసారి విందాం మాధవి లత ఏమన్నారు. కరెక్ట్ కాదు, మేము కూడా పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం. షిరిడి సాయిబాబా నిమజ్జనం, సాయిబాబాని ఎక్కువగా పూజించేది బ్రాహ్మణులు, వైశ్యాసు. యాక్చువల్లీ సాయిబాబా సినిమా చేసే వరకు మన సౌత్ పీపుల్కి సాయిబాబా మీద పెద్ద నాలెడ్జ్ కూడా లేదు. ఆ మరాఠోళ్ళు ఏదో పూజించుకునేటోళ్ళు. యాక్చువల్లీ ఇప్పటికీ కూడా మీరు షిరిడి వెళ్ళి చూస్తే అక్కడ వాళ్ళ బుక్స్లో రిజిస్టర్డ్గా చాలా నీట్గా రాసి ఉంటారు, హీజ్ ఎ ఆఫ్ఘన్ ముస్లిం అని చెప్పేసి. అల్లా మాలిక్ అంటూ ఉంటారు. మన వాళ్ళు వెళ్ళిపోయి భజనలు చేసుకుంటూ ఉంటారు సిగ్గుశరం లేకుండా. ముస్లింలు చాలా ఆనెస్ట్గా ఒప్పుకుంటారు, మేమైతే పూజించము, మీరెందుకు పూజిస్తున్నారు, మీకు బుద్ధి ఉండాలి, మాకు బుద్ధి జ్ఞానం ఉంది కాబట్టి మేము ఫాలో అవ్వమని చెప్పారు. అదేంటో వింత విచిత్రంగా సాయిబాబా అందరికి కనిపిస్తాడు, సాయిబాబా కళ్ళలోకి వస్తాడు. కృష్ణుడు రాడు, రాముడు రాడు, వెంకటేశ్వర స్వామి రాడు, శివుడు రాడు, అమ్మవారు రారు, ఎవ్వరు రారు, కనిపించరు. దేవుళ్ళు కాబట్టి కనిపించరు. మనుషులు, దయ్యాలు, భూతాలు క్రియేటెడ్ క్యారెక్టర్లు కాబట్టి వర్చువల్గా అట్లా కనిపిస్తూ ఉంటారు. చాలామందికి మండుద్ది. నా ఫ్రెండ్స్ కూడా సాయిబాబా భక్తులు, మాకు మిరాకిల్స్ జరిగాయి అంటారు. మిరాకిల్స్ సాయిబాబా వల్ల జరగలే, మీ తలరాతలు ఆ టైంలో బాగున్నాయి కాబట్టి జరిగాయి. దట్స్ ఆల్. ఈ విషయం మీద అసలు బీజేపీ ఎలా రియాక్ట్ అవుతుంది? బీజేపీ చీఫ్, ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ ఏమంటున్నారు? ఆర్టీవీతో మాధవ్ ప్రత్యేకంగా మాట్లాడారు ఈ విషయం గురించి. ఒకసారి ఏమన్నారు చూద్దాం. సాయిబాబుకు సంబంధించిన నేపథ్యంలో మీ పార్టీకి సంబంధించిన ఒక మాధవి లత యాక్టర్ మాట్లాడుతున్నది అన్నది ఇప్పుడు ఈరోజు ఉదయం కూడా తెలంగాణ అధ్యక్షులు కూడా ఖండించారు. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యవహారం మీ దృష్టికి వచ్చింది, ఇటీవల మీ దగ్గరికి కూడా వచ్చి కొంతమంది ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. అంటే షిరిడి సాయిబాబు గురించి తప్పుడు ఎవరు మాట్లాడినా కూడా మనం అంగీకరించలేదు. పార్టీలో అనేక మంది ఉంటారు, ప్రజెంట్ పదవి కానీ బాధ్యత కానీ లేని మహిళ ఆవిడ తన అభిప్రాయం చెప్పడం జరిగింది. అభిప్రాయం పార్టీ అభిప్రాయంగా మనం అలవడం కరెక్ట్ కాదు, మేము కూడా పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం. షిరిడి సాయిబాబా నిమజ్జనే మాటలు నరేంద్ర మోడీ గారు వెళ్ళి ఆయన ప్రణామం వెళ్తడం జరిగింది, అమిత్ షా గారు వెళ్ళారు. ఆ విధంగా మా పార్టీ సంబంధించిన నాయకులందరూ కూడా షిరిడీకి ఆ ప్రాధాన్యత ఇస్తున్నారు. అక్కడ మా ప్రభుత్వం మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ గారు అత్యధిక నిధులు ఇచ్చారు, వెళ్ళారు. సో మేము కూడా మొన్న వెళ్ళొచ్చాం. ఆ విధంగా షిరిడి పట్ల ఎవరికి అభిప్రాయం భేదం లేదు, బాబా పట్ల కూడా అభిప్రాయం లేదు. అలాగే సత్యసాయిబాబా ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అవతారాలు, ఆ పరంపర, ఆలోచన కనుక ఒకవేళ ఆలోచనని మనం
వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని మనం భగ్నం కలిగించడం సరైన పద్ధతి కాదు. కనుక ఆ విధంగా చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా రాబోకాలు తెలుసుకుంటారు. మేము కూడా దాన్ని ఖండిస్తున్నాం. మాకు దానికి ఏమి సంబంధం లేదు పార్టీకి. దీనికి బేసిక్గా ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆయన వచ్చాడు కాబట్టి ఆర్ఎస్ఎస్ తర్వాత బీజేపీలో కొంత ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ దాన్ని ఆయన్ని వ్యతిరేకిస్తున్నారని ఒక చర్చ ఏమైనా జరుగుతుందా? లేదు, అసలు ఇది లేని చర్చ మీరు తీసుకొస్తున్నారు. ఎక్కడ ఇది లేదు. ఎవరో ఒకళ్ళు అన్నారు బీజేపీ అంటే ఇవాళ 14 కోట్ల మంది ఉన్నారు, దాంట్లో ఎవరో ఒకరు మాట్లాడారు మా సభ్యులు అంటే అది పార్టీకి ఆపాదించడం వ్యక్తిగత అభిప్రాయం. దాన్ని మేము ఎక్కడ అంగీకరించలేదు. ఇటువంటి అభిప్రాయాలు అప్పుడప్పుడు మాట్లాడారు ముస్లిమ్స్ వ్యతిరేకంగా మాట్లాడిన పార్టీ అంగీకరించదు. సో పార్టీ తనకేమన్నా చెప్పే అవకాశం ఉందా మాధవీలతకి? మా ఇక్కడ లేదు, అమ్మాయి తెలంగాణలో ఉంటుంది, మేము చెప్పగలిగే మాధ్యమంలో చెప్తాం తప్పనిసరి. సో ఇలా వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు, ఖచ్చితంగా ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి అంటున్నారు. కాకపోతే బీజేపీ నుంచి ఈ విషయంలో ఏదైనా యాక్షన్ ఉండబోతుందా? సాయిబాబాని పూజించే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిలోనే ఉండొచ్చేమో. ఆయనకి సాయిబాబాని పూజించే భక్తుల నెట్వర్క్ కూడా చాలా పెద్ద. ఆయన దేవాలయాలు ఆల్మోస్ట్ ప్రతి ఊర్లోనూ, ప్రతి ముఖ్యమైనటువంటి ఊర్లోనూ ఉన్నాయి. ప్రతి చిన్న పట్టణం దగ్గర నుంచి, విలేజెస్ దగ్గర నుంచి అన్ని చోట్ల ఉన్నాయి. అన్ని చోట్ల ఆయన భక్తులు ఉన్నారు. చాలామంది మనోభావాలు దెబ్బతినడం, చాలామంది బాధపడడం ఈ విషయంలో. తను మాట్లాడేది కరెక్ట్ కాదు అని చెప్పడం జరిగింది, కానీ తాను మాత్రం నేను వెనక్కి తగ్గను అన్నారు. ఇప్పుడు ఆ సెగ బీజేపీ వరకు వెళ్ళింది. ఖచ్చితంగా సాయిబాబాని పూజించే వాళ్ళలో అందరూ మోస్ట్ ఆఫ్ ది భక్తులు ఎక్కువ మంది హిందూసే ఉంటారు. సో అంతమంది హిందువుల మనోభావాలు దెబ్బతింటే, అంతమంది భక్తుల మనోభావాలు, అది హిందూ అయినా ముస్లిం అయినా ఏదైనా సరే, అంతమంది మనోభావాలు దెబ్బతింటే ఒక బీజేపీ మెంబర్గా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది కరెక్టా కాదా అనే చర్చ రాదా? బీజేపీ రియాక్ట్ అవ్వకుండా ఎలా ఉంటుంది? రియాక్ట్ అయింది. కాకపోతే తన పర్సనల్ వ్యాఖ్యలు పార్టీకి సంబంధం లేదని చెప్పి సరిపెట్టుకుంటారా, లేదు పార్టీ లైన్ క్రాస్ చేసినట్లుగా భావించి ఏవైనా చర్యలు ఉంటాయా? ఇదే అతిపెద్ద ప్రశ్న. సో మీకేమనిపిస్తుంది? బీజేపీ మాధవీలత విషయంలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మీరు అనుకుంటున్నారా? లేదు అంటే మాధవీలత పర్సనల్ కామెంట్స్గా చూసి వీటిని పార్టీకి సంబంధం లేదని చెప్పి లైట్ తీసుకుంటారా? మీకేమనిపిస్తుంది? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి, మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. ఖచ్చితంగా మాధవీలత చేసిన వ్యాఖ్యల మీద చాలామంది సాయిబాబా భక్తులు చాలా తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేశారు, బాధపడ్డారు. కేవలం సాయిబాబా భక్తులే కాదు, అసలు అనవసరంగా ఎందుకు ఈ చర్చ అని మరికొంతమంది అన్నారు. అంటే ఆయన్ని దేవుడిగా పూజిస్తున్నప్పుడు, ఆయన నుంచి మంచిని తీసుకోవాలనుకుంటున్నప్పుడు ఎందుకు ఇవన్నీ అనవసరమైనవని చెప్పి కొంతమంది. కొద్దిమంది మాత్రం మాధవీలత కామెంట్స్కి మద్దతు తెలియజేస్తున్న వాళ్ళు కూడా లేకపోలేదు. సో మీరేమంటారు? మాధవీలత కామెంట్స్కి మీరు సపోర్ట్ ఇస్తున్నారా? బీజేపీ మాధవీలత మీద ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా, తీసుకోవాలని మీరు అనుకుంటున్నారా? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. లేని చర్చ మీరు తీసుకొస్తున్నారు. ఎక్కడ ఇది లేదు. షిర్డీ సాయిబాబుకు సంబంధించిన నేపథ్యంలో మీ పార్టీకి సంబంధించిన ఒక మాధవీలత యాక్టర్ మాట్లాడుతున్నది. ఇప్పుడు ఈరోజు ఉదయం కూడా తెలంగాణ అధ్యక్షులు కూడా ఖండించారు. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యవహారం మీ దృష్టికి వచ్చింది, ఇటీవల మీ దగ్గరికి కూడా వచ్చి కొంతమంది ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. అంటే షిర్డీ సాయిబాబు గురించి తప్పుడు ఎవరు మాట్లాడినా కూడా మనం అంగీకరించలేదు. పార్టీలో అనేక మంది ఉంటారు. ప్రెసిడెంట్ పదవి కానీ బాధ్యత కానీ లేని మహిళ ఆవిడ తన అభిప్రాయం చెప్పడం జరిగింది. అభిప్రాయం పార్టీ అభిప్రాయంగా మనం అలవడం కరెక్ట్ కాదు. మేము కూడా పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం. షిరిడి సాయిబాబా ఈ మధ్యనే మాటలు మా నరేంద్ర మోడీ గారు వెళ్ళి ఆయన ప్రణామం వెళ్తడం జరిగింది, అమిత్ షా గారు వెళ్ళారు. ఆ విధంగా మా పార్టీ సంబంధించిన నాయకులందరూ కూడా షిరిడీకి ఆ ప్రాధాన్యత ఇస్తున్నారు. అక్కడ మా ప్రభుత్వం మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ గారు అత్యంత నిధులు ఇచ్చారు, వెళ్ళొచ్చారు. సో మేము కూడా మొన్న వెళ్ళొచ్చాం. ఆ విధంగా షిరిడీ పట్ల ఎవరికి అభిప్రాయం భేదం లేదు, బాబా పట్ల కూడా అభిప్రాయం లేదు. అలాగే సత్యసాయిబాబా ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అవతారాలు, ఆ పరంపర, ఆలోచన. కనుక ఒకవేళ ఆలోచనని మనం వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని మనం భగ్నం కలిగించడం సరైన పద్ధతి కాదు. కనుక ఆ విధంగా చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా రాబోకాలు తెలుసుకుంటారు. మేము కూడా దాన్ని ఖండిస్తున్నాం. మాకు దానికి ఏమి సంబంధం లేదు పార్టీకి. దీనికి బేసిక్గా ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆయన వచ్చాడు కాబట్టి ఆర్ఎస్ఎస్ తర్వాత బీజేపీలో కొంత ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ దాన్ని ఆయన్ని వ్యతిరేకిస్తున్నారని ఒక చర్చ ఏమైనా జరుగుతుందా? లేదు, అసలు ఇది లేని చర్చ మీరు తీసుకొస్తున్నారు. ఎక్కడ ఇది లేదు. ఎవరో ఒకళ్ళు అన్నారు బీజేపీ అంటే ఇవాళ 14 కోట్ల మంది ఉన్నారు, దాంట్లో ఎవరో ఒకరు మాట్లాడారు మా సభ్యులు అంటే అది పార్టీకి ఆపాదించడం వ్యక్తిగత అభిప్రాయం. దాన్ని మేము ఎక్కడ అంగీకరించలేదు. ఇటువంటి అభిప్రాయాలు
చాలా తప్పుడు అప్పుడప్పుడు మాట్లాడిన ముస్లిమ్స్ వ్యతిరేకంగా మాట్లాడిన పార్టీ అంగీకరించదు. సో పార్టీ తనకేమన్నా చెప్పే అవకాశం ఉందా మాధవీలతకి? మా ఇక్కడ లేదు, అమ్మాయి తెలంగాణలో ఉంటుంది, మేము చెప్పగలిగే మాధ్యమంలో చెప్తాం తప్పనిసరిగా.